హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ బ్లౌజ్ కటింగ్ సైజ్ వచ్చేసి 40.5. ఓకే, అంటే 40 ఇంచులు అనుకోండి. 40 ఇంచుల బ్లౌజు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే కటింగ్ వీడియో చూద్దాము, స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ముందుగా అయితే ఇలా 1 మీటర్ తీసుకుని పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. పొడవు మార్క్ చేసుకునే ముందు కింద ఖర్చుల కోసం 1/2 ఇంచు, పైన ఖర్చుల కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. నాకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు, ఖర్చులు కలిపితే 17 ఇంచులు అయింది. ఇక్కడ నెక్ వచ్చేసి నాకు 16 ఇంచులు ఉందండి. నేను 5.5 ఇంచులు పెట్టుకున్నాను. 5.5లో 3 ఇంచెస్ ఇక్కడ షోల్డర్ కోసం డివైడ్ చేసుకున్నాను. కిందికి ఆర్మ్ హోల్ వచ్చేసి అంటే చంక డౌన్ వచ్చేసి 5.5కి 1 ఇంచు కలుపుకోవాలి, అంటే 6.5 ఇక్కడ మార్క్ చేసుకుని ఇట్లా అడ్డుగా గీత గీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి ఎంత ఉంటే అంతకి 4 భాగాలు చేసుకోండి. నాకు వచ్చేసి 10.1 వచ్చింది. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 1.5 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. నడుము భాగం కూడా అంతే, ఉన్నదానికి 4 భాగాలు చేసుకుంటే నడుము భాగం వస్తుంది. 1 ఇంచు టక్స్ కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. 1.5 ఇంచులు ఖర్చుల కోసం. ఈ విధంగా చంక రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇలా చేత్తో రాకపోతే మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే దాంతో తీసుకోవచ్చు. ఓకే, నెక్ వచ్చేసి చాలా డీప్ నెక్ అండి. 3 ఇంచెస్ నెక్ పెట్టుకున్నాను. 3.5 ఉంటుంది, అలా పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి నెక్ వెడల్పు పైన ఎంత పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కింద కూడా డ్రా చేసుకుంటున్నాను. పైన వచ్చేసి 2.5 ఇంచులు నెక్ వెడల్పు ఉంది, సేమ్ అదే విధంగా కింద కూడా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది వీ నెక్ కాదు, ఇటు పలక నెక్ కాదు, ఈ రెండు కాకుండా మిడిల్లో ఉంటుంది. ఈ నెక్ వచ్చేసి కొంచెం క్లోజ్లో ఉంటుంది. బాగా డీప్ నెక్కే, కాకపోతే ఏంటంటే క్లోజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఈ విధంగా వస్తుంది నెక్ వచ్చేసి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ టీజ్ ఎలాగ డ్రా చేసామో అలాగే కట్ చేసుకుందాము. ఇలాగ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం ఖర్చు దగ్గర చిన్న కట్ పెట్టుకుంటే ఏంటంటే మనకి గుర్తు కోసం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మడత పెట్టేసుకుని హాఫ్కి ఇక్కడ డ్రా చేసుకుంటే టక్స్ భాగం అది అని చెప్పి మనకి గుర్తుండిపోతుంది. ఒక 10 దాకా కొలుచుకునే ఇబ్బంది ఉండదు. ఓకే, ఈ విధంగా 2 మార్జిన్స్ ఇట్లా వేసుకుంటే ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే కట్ చేసుకోవాలండి. మనం ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా నెక్ కట్ చేసుకుని పెట్టుకుంటాం. ఇలాగే సేమ్ రౌండ్ అయినా లేదా మోడర్న్ నెక్ అయినా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. మనం వేసుకున్నప్పుడు ఏంటంటే బ్రాడ్గా వస్తుంది, నెక్ వచ్చేసి చాలా లుకింగ్ వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఉన్నదాన్ని 4 మడతల మీద మడతేసుకోవాలి. ఏమన్నా హెచ్చు తగ్గులుంటే అంచులు కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర చిన్నగా ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు, ఖర్చుల కోసం 1 ఇంచు కలుపుకోవాలి. పైనుంచి అంటే పైన మార్క్ చేసుకున్నాం కదా 6 ఇంచులు, 6 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఏ హ్యాండ్కైనా అంతేనండి. 3 ఇంచులు మార్క్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, చంక రౌండ్ ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు చంక రౌండ్ వచ్చేసి 10 ఇంచులండి. 11 అంటే 1.5 ఇంచులు ఖర్చు కోసం. ఓకే, ఈ విధంగా పెట్టుకోవాలి. కాబట్టి నాకు చాలా అతుకులు పడతాయి కాబట్టి 2 హ్యాండ్స్కి అతుకులు పడతాయి కాబట్టి నేను ఒక సైడ్ అయితే అతుకు వేయటానికి ఈ విధంగా కొంచెం క్లాత్ని పక్కకు మడిచాను. చూసారా, మీరు గమనించారా వీడియోలో? 10 ఇంచుల వరకు మన హ్యాండ్ లూజు అంటే చంక లూజు.
1.5 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కూడా వదిలిపెట్టుకొని ఇలా కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. ఈ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది మంచిగా ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఓకే, ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాము. ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే అది ఖర్చు అని మనకు గుర్తుండిపోతుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి అతుకు పడుతుందండి ఒక హ్యాండ్కే, అంటే 2 హ్యాండ్లకి అతుకు పడతాయి. 2 సైడ్స్ వేయకుండా మనం 1 సైడే వేస్తాము. ఇట్లా 1 సైడ్ వచ్చేసి లోతు తీసుకుని అక్కడ చిన్న కట్ పెట్టుకోవాలి. అది ఫ్రంట్ కానీ మనకు గుర్తుండిపోతుంది. ఓకే, ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. మిగిలిన క్లాత్ ఇలా పరుచుకోవాలి. ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా మనము, ఆ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఈ విధంగా దీనిపైన పెట్టేయాలి. దీనిపైన పెట్టేసుకుని చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఎటైతే సమానంగా, అంటే అంత ఎక్కడా కొనపోకుండా చూడండి. ఫ్రంట్ నెక్ ఇక్కడ దాకా వస్తుంది. నేను వేలు పెట్టాను కదా, అక్కడ దాకా వస్తుంది మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి. కాబట్టి అక్కడ వరకు మనకి క్లాత్ ఉందా లేదా అని చూసుకోవాలి ఫ్రంట్ నెక్కి. ఓకే, ఈ విధంగా పెట్టేసుకుని సేమ్ ఎలా ఉందో బ్యాక్ అలాగే డ్రా చేసుకోవాలి. నెక్ అక్కర్లేదండి, ఓన్లీ చంక, నడుము, సైడ్ జాయింట్స్ దగ్గర ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. సేమ్ ఎలా ఉందో అలాగా గీసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ తీసేయచ్చు. తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం మార్జిన్ వేసుకున్నాం కదా, అదే సేమ్ మార్జిన్ ఇక్కడ కూడా డ్రా చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము నెక్ చూద్దాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు 7 ఇంచులు ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇప్పుడు మనము ఆల్రెడీ వెనకాల పెట్టుకున్నాం కదా వి షేప్లో లాగా, అలాగే ఇక్కడ కూడా వి షేపే పెట్టమన్నారు. కంపల్సరీ ఇదైతే షేప్ వి కంపల్సరీ వచ్చిందండి. అదైతే కొంచెం పలక నెక్ లాగా వచ్చింది కదా, అలా కాకుండా వి షేప్ అయితే డ్రా చేద్దాం నెక్ వచ్చేసి ఫ్రంట్. ఇక్కడ చూసారుగా, మనం రౌండ్ తీసుకునేటప్పుడు ఇట్లా ఒక 1/2 ఇంచు పక్కకి జరిపి తీసుకుంటాము రౌండ్కి. అయితే ఇక్కడ వి నెక్కి అలా అవసరం లేదండి, నార్మల్గా వి అయితే కట్ చేసుకోవచ్చు. ఓకే, నార్మల్గా వి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ముందైతే డ్రా చేసుకుందాం ఇలా వి షేప్ అయితే. ఈ విధంగా వి షేప్ అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఇలా వి షేప్ అనేది మంచిగా రావట్లేదంటే కర్వ్ స్కేల్ పెట్టి కట్ చేసుకోవచ్చు, అంటే మార్జిన్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా నెక్ అయితే కట్ చేసుకుందాం ముందు. ఇప్పుడు షోల్డర్. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర వచ్చేసి మనము లోతు తీసుకోవాలి కదా. మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే లోతు పర్ఫెక్ట్గా తీసేయచ్చు, అంటే డ్రా చేసుకోకుండా. ఒకవేళ కొత్త అనుకుంటే ఖచ్చితంగా ఇట్లా 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్లో ఉక్స్ భాగం వైపు, కాజా భాగం వైపు కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టక్స్ పాయింట్ ఎలా వేయాలి అనేది చూసేద్దాము. ఇక్కడ కింద గీత నుంచి పైకి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. కింద మార్జిన్ ఉంది కదా, మార్జిన్ దగ్గర నుంచి పైకి 2 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము 1 ఇంచు లేదా 1.5 ఇంచ్ వరకు వదిలిపెట్టేసేయాలండి. అది మార్జిన్ చేసుకోండి. కింద నుంచి ఇట్లా మధ్యలోకైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచుకైనా మార్క్ చేసుకోవచ్చు. అది మన చాయిస్ అండి, ఉండే చెస్ట్ని బట్టి. ఓకే, హెవీ చెస్ట్ బ్లౌజ్ అండి నేను కట్ చేసేది, కాబట్టి నేను కిందికి కట్ చేస్తున్నాను, అంటే కిందికి మార్క్ చేసుకున్నాను. 1 ఇంచుకి మార్క్ చేసుకుని ఇలా 2.5 ఇంచులు ఇట్లా చిన్న టక్స్కి పెట్టుకున్నాను ఇంటూ మార్క్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నార్మల్ బ్లౌజెస్కి అయితే 2.5 ఇంచులు సరిపోతుందండి. ఇది హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. పక్కకు మళ్ళీ 1 ఇంచు, పక్కకు మళ్ళీ 1 ఇంచు.
ఇప్పుడు పైనుంచి పొడవు చూసుకుందాము. పొడవు మీద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే డాట్ పాయింట్ కంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ మార్క్ దగ్గర నుంచి ఇట్లా 1/2 ఇంచు నడుము దగ్గర పైకి గీసుకోవాలి. ఇది వచ్చేసి ఇట్లా క్రాస్గా ఈ 1 ఇంచ్ టక్స్ దగ్గరికి మార్క్ చేసేయాలి. ఓకే, మెయిన్ టక్స్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను, ఖర్చుతో కలిపి 3 ఇంచెస్. ఓకే, ఇట్లా క్రాస్గా పెట్టేసుకుంటే ఏంటంటే చంకలో టక్స్ అనేది వచ్చేస్తుంది. దానికి మెయిన్ టక్స్కి చంకలో టక్స్కి ఎంత గ్యాప్ అంటే ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కప్ షేప్ నీట్గా రావాలంటే ఇట్లా మనకి రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి. చూస్తున్నారుగా కింద రౌండ్ షేప్ ఎట్లా వచ్చిందో ఆ రౌండ్ అది మనకి కరెక్ట్గా వస్తేనే మనకి నీట్గా కప్ షేప్ వస్తుంది. లేదంటే చెస్ట్ అనేది పాడైపోతుంది. మనం మార్క్ చేసుకున్న దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి. చంక దగ్గర, ఖర్చు దగ్గర, మెయిన్ డాట్ దగ్గర మొత్తం. ఇప్పుడు పైన మార్క్ చేసింది కిందికి ఎలా వస్తుంది? మనకి 2 పొరలు ఉంటాయి కదా, అదిగో కనిపిస్తుంది కదా బీస్ ముక్కతో గీసినట్టు. సేమ్ దాని మీద ఇంటూ మార్క్ పెట్టేసుకుంటే మనకి 2 పార్ట్స్కి ఇలా వచ్చేస్తుంది. పైన కింద ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. అంటే ఇంటూలు ఎదురెదురుకు రావాలి. అప్పుడు మనం కన్ఫ్యూజన్ లేకుండా కుట్టుకోగలం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ కింద పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ దానిపైన పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకోండి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మనకి మిగిలిన క్లాత్స్ ఉంటాయి కదా, ఆ మిగిలిన క్లాత్ తీసుకుని షేప్ బెల్ట్ పొడవు ఇట్లా పొడవు చూసుకోవాలి. పొడవు చూసుకుని నాకు 11.5 ఇంచులు వచ్చింది, 11.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర 3 ఇంచులు వచ్చింది, ఇక్కడ వచ్చేసి 3.5 వచ్చింది. జస్ట్ ఒక 1/2 ఇంచు తేడాతో కట్ చేయాలి. ఇప్పుడు మనం 3.5 అనేది నడుము దగ్గర వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి వైపు నుంచి మనము 4 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా అంతేనండి. మధ్యలో వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేయమని ఉంటే కట్ చేసేసుకొని మనం డ్రా చేసుకున్న ప్రకారమే కట్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ కరెక్ట్గా ఇట్లా వంకరగా అనేది కొన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ఒకేసారి రావాలంటే రాదు. మనం ఏ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసామో ఆ విధంగానే షేప్ బెల్ట్ కూడా రావాలి నీట్గా. ఫ్రంట్ వైపు మనం చిన్న కట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ అనేది మనకు గుర్తుంటుంది. ఓకే, ఇలా 2 పీసులు వస్తాయి. ఎక్స్ట్రా అనేది వేరే పీస్ అటాచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, దీనికి మన దగ్గర మిగిలిన క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. మిగిలిన క్లాత్కి ఈ హ్యాండ్కి సరిపోయేంత ఉంటే పెట్టేసుకోవచ్చండి. లేదంటే సేమ్ క్లాత్ మన దగ్గర ఎక్స్ట్రా క్లాత్లు మిగిలిపోతూ ఉంటాయి కదా, ఆ క్లాత్ అయినా వేసేయచ్చు. ఈ విధంగా నాకు మిగిలిన క్లాత్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా మనము, ఈ పీసెస్ అయితే పోనివ్వద్దండి. ఎక్స్ట్రా పీసులన్నీ మిగిల్చినవి ఉంచండి. స్టిచ్చింగ్ అప్పుడు మనకి చాలా యూజ్ అవుతాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైనింగ్ పెట్టేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోండి. నేనైతే గ్లూతో స్టిక్ చేసుకున్నాను, మీరు మిషన్ మీదైనా స్టిచ్ చేసుకోవచ్చు. చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈజీగా చూపించేస్తాను. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుని ఉంచుకోండి. ముందైతే షేప్ పట్టీలు అయితే స్టిచ్ చేసుకుందాము. ఇలా షేప్ పట్టీలు 2 తీసుకుని దీనికి క్లాత్ అనేది అటాచ్ చేసుకుందాం. మధ్యలో నేను రెడ్ కలర్, మీ దగ్గర ఏ కలర్ క్లాత్ ఉంటే అది తీసుకోండి. నేనైతే రెడ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా క్లాత్ తీసుకుని అటాచ్ చేసుకుందాము. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. ఈ విధంగా
కొంచెం అంచు గట్టిగా ఉండేలా చూసుకోండి. అంచు గట్టిగా ఉంటే ఏంటంటే నడుము దగ్గర స్టిఫ్నెస్ వస్తుంది, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా తిరిగేసుకుని ఒక కుట్టు వేయాలి. చాలా 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 ఈజీగా ఉండిద్దండి. ఎందుకంటే ఈ విధంగా చెప్తున్నాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా మన ఛానల్ని, వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఈజీగా మీరు జస్ట్ ఈ వీడియో ఓపెన్ చేసి పెట్టేసుకుని స్టెప్ బై స్టెప్ కుట్టినా కానీ మీకు ఒక 2 అవర్స్లో మీకు బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు కుడుతున్నారు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మళ్ళీ రివైన్ చేసి చూస్తూ ఉంటారు కదా, అలా ఏం అవసరం లేదు. చక్కగా స్టెప్ బై స్టెప్ చిన్నగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళినా 2 గంటల్లో ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. రోజంతా ఒక బ్లౌజ్ మీద కూర్చునే బదులు ఒక గంట 2 గంటల్లో ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఆనందమే వేరు కదా కొత్తగా వచ్చిన వాళ్ళకి టైలరింగ్లోకి. కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ అయితే స్టిచ్ చేయడానికి ట్రై చేయండి ముందైతే. ఓకే, షేప్ బెల్ట్లు అయితే అయిపోయినాయి. హ్యాండ్కి జాయింట్ అయితే చేసుకుందాము. ఇక్కడ చిన్న కొన వరకు జాయింట్ చేయాలండి మనము. లైనింగ్ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ వరకే జాయింట్ చేయాలి. ఓకే, ఈ విధంగా తిరిగేసి కొంచెం మడతేసుకొని ఈ విధంగా టర్న్ చేసుకొని ఒక స్టిచ్ వేయాలి. అంతే, ఖర్చులేం బయటికి కనిపించవు. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ పెద్ద క్లాత్ అయితే జాయింట్ పడుతుందండి మనకి. ఈ విధంగా లైనింగ్ అయితే కింద పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత అయితే పడుతుందో అంతవరకు తీసుకోండి. ఇలా 2 కలిపి జాయింట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇటు మొత్తం 2 క్లాత్స్ ఇలా తీసేసుకొని ఒక్క స్టిచ్ వేయటమే. ఇప్పుడు ఏంటంటే ఇలా వేసుకుంటే మనకి ఖర్చు అనేది బయటికి కనిపించదు, మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది, బ్లౌజ్ గుచ్చుకోకుండా ఉంటుంది. ఓకే, ఈ విధంగా హాఫ్కి మడతేసుకునే హ్యాండ్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసి చిన్నగా అంచు మడిచి కుట్టుకుందాము. ఇలా ఈ విధంగా అంచు లోపలికి మడిచేసి మంచిగా ఒక స్టిచ్ వేయండి. చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేనైతే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మిషన్ మీద స్టిచ్ వేయలేదండి, గమ్తో స్టిక్ చేసుకున్నాను. ఈ విధంగా అంచు దగ్గర అంచు మీదే వచ్చేలాగా ఒక స్టిచ్ వేయండి. ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే చూడడానికి హ్యాండ్ వచ్చేసి అందంగా ఉంటుంది. ఓకే, ఇలా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకుని సేమ్ మనం ఆల్రెడీ ఇంటూ మార్క్స్ పెట్టేసుకున్నాం కదా, అదే విధంగా దాని ప్రకారం స్టిచ్ వేసుకోవాలి. ఓకే, మనం ఆల్రెడీ మార్క్ చేసుకుని ఉన్నాం ఇంటూ మార్క్స్. ఒకవేళ ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే చూడండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. అలా మార్క్ చేసుకుంటే ఏంటంటే చూడండి, కుట్టడానికి మనకు అస్సలు సందేహం లేకుండా టక్క టక్క లాగి చేసేయచ్చు కదా స్టిచ్చింగ్. చూడండి నేను అసలు ఎంత ఈజీగా స్టిచ్ చేయగలుగుతున్నానో, ఇంత ఈజీగా మీరు కూడా స్టిచ్ చేయగలుగుతారు కటింగ్ వీడియో ప్రాపర్గా కటింగ్ చేసుకుంటే కనుక. షేప్ బెల్ట్ వచ్చేసి మనం కట్ ఇచ్చుకున్నాం కదా ముందు, ఆ కట్ ఉక్స్ పట్టి వైపు వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా 1 ఇంచ్ టక్స్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ టక్స్ని కొద్దిగా మడుచుకోండి. ఇలా మడిచి స్టిచ్ వేయండి. ఓకే, ఇలా మడుచుకున్న తర్వాత ఖర్చులు పైకి ఉండే విధంగా పెట్టుకోండి. కిందన వైపు ఒక పైన ఒక స్టిచ్ వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వీడియో ఎట్లా డిలీట్ అయిందో తెలియలేదండి, రికార్డే కాలేదు, అసలు డిలీట్ కూడా కాదు, అసలు రికార్డే కాలేదు. నేను మొత్తం కుట్టేసిన తర్వాత చూసేసుకున్నాను. మొత్తానికి అప్పుడు ఏదో కాల్ వచ్చినట్టుంది, ఇక స్ట్రక్ అయిపోయింది వీడియో. ఇదిగో ఈ విధంగా వచ్చేసింది. ఓకే, ఒకవేళ అదే వీడియో అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో తెలియట్లేదంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలి అనేది. కొంచెం ఆ వీడియో అయితే చూసేయండి. సారీ అండి దీనికైతే ప్రాబ్లంకి. ఓకే, ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకొని స్టిచ్ వేసుకుందాము. ఇలా మెయిన్ స్ట్రిప్ ఒకటి తీసుకోండి, 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోండి. ఓకే, నాకైతే జాయింట్స్ పడ్డాయండి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇట్లా అంచులు అనేది లోపలికి మడుచుకొని స్టిచ్ చేసేస్తున్నాను నేను. నార్మల్గా అయితే అంచు అలాగే ఉంచేసి చేతి పని చేసుకుంటాము.
ఇప్పుడు బ్లౌజులకైతే చాలామంది ఇట్లాగే కుట్టు వేసేయండి, చేతి పని వద్దు మాకు అని అంటున్నారు కస్టమర్సే. ఇంకా వాళ్ళ చాయిసే కదండి, మన ఇష్ట ప్రకారం కుట్టలేం కదా. కాబట్టి ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను. స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ టక్స్ అయితే వేసేద్దాం. ఇలా ఎందుకు స్టిచ్ చేయమంటున్నారు అంటే, ఈ చేతి పని చేస్తుంటే వాళ్ళు వాడంగా బ్లౌజులు చేతి పని పోతుందంట. అందుకని ఇది ఇలా మిషన్ స్టిచ్ వేసుకుంటే అలాగే ఉంటుంది కదా బ్లౌజ్ చిరిగిపోయేదాకా. అందుకని వాళ్ళు ఇదే సజెస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేద్దాం. ఈ విధంగా పెట్టుకోవాలండి. ఒక్కసారి కన్ఫ్యూజన్ అయితే వీడియో స్టాప్ చేసి చూడండి, అప్పుడు ఎలా పెట్టాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, చాలా బాగా అర్థమవుతుందండి, చాలా ఈజీగా ఉంటుంది. వీడియో వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ చేద్దాం. ఈ విధంగా ముందు ఎప్పుడైనా సరే హ్యాండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచే జాయింట్ చేయాలండి, అది కంపల్సరీ. ఓకే, అటు నుంచి సగం జాయింట్ చేసి ఇటు నుంచి సగం జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలిపి ఒక స్టిచ్ వేయాలి, 2 కుట్లు వేయాలి. ఓకే, ఇది మాత్రం మర్చిపోవద్దండి, 1/2 ఇంచ్ ఖర్చు కంపల్సరీ ఉండాలి. ఓకే, ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్స్ అయితే జాయింట్ చేసుకుందాము. సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోండి. హ్యాండ్ లూజ్ నాకు ఆల్రెడీ మార్కింగ్ ఉందండి, అందువల్ల నేను చూసుకోవట్లేదు. ఇక్కడ చంకకి మనం కాటు పెట్టుకున్నాం కదా, ఆ కాటులోకి రావాలి కుట్టు. కింద కూడా మనం బ్యాక్ పార్ట్ దగ్గర పెట్టుకున్నాంగా మార్కు, ఆ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఒకే దగ్గర పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోండి, హెచ్చు తగ్గులు రాకూడదు, బ్లౌజ్ లూజ్ అవుతుంది మళ్ళీ. ఓకే, అదే విధంగా మనము కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా టర్న్ చేసుకొని మళ్ళీ రెండో కుట్టు కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేయాలి. అట్లా మనము 3 కుట్లు వరకు లేదా 4 వరకు వేసుకోవచ్చు. ఓకే, వేసుకున్న తర్వాత వెంటనే ఎక్స్ట్రా ఉన్న దారాలు కట్ చేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం కొద్దిగా కట్ చేయండి, అంతా కట్ చేయొద్దు. ఎందుకంటే మనకి సమానంగా నీట్గా ఫినిషింగ్ ఉండటం కోసం ఓన్లీ, అంతే. ఓకే, ఈ విధంగా అయితే సెకండ్ పార్ట్ కూడా అటాచ్ చేసేయండి బ్లౌజ్కి. నేను 2 పార్ట్స్ ఎందుకు చూపించట్లేదంటే వీడియో లెంత్ అయిపోతుందండి. ఈ విధంగా రెండో పార్ట్ కూడా నేను సైడ్ జాయింట్స్ అయితే చేసేస్తున్నాను. ఇంకా నెక్ పట్టి వేయలేదు ఏంటండి, నెక్కి పైపింగ్ కానీ లేదంటే నెక్ పట్టి కానీ ఏం వేయలేదేంటి మీరు అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చు. నేను ఇప్పుడైతే బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు అండి, ఏదైనా వేసుకోవచ్చు, పైపింగ్ అయినా వేసుకోవచ్చు, మోడల్ నెక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇంకా మన చాయిస్. బ్లౌజ్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ నెక్ వరకే. ఓకే, నేను మీకు ముందే చెప్పాను, ఏమన్నా లైనింగ్ పీసులు మిగిలితే కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఉంచండి అని. చూడండి, అవి ఈ విధంగా ఉపయోగపడతాయి. ఇట్లా క్రాస్గా కట్ చేసుకుని తీసుకోండి. కుట్టడం కూడా క్రాస్గానే కుట్టాలి. ఓకే, ప్లస్ సింబల్ అయినా కుట్టుకోవచ్చు అండి, ఇలా వి సింబల్ అయినా కుట్టుకోవచ్చు. ఏ విధంగా కుట్టుకున్నా కానీ బాగుంటుంది. ఆ 2 మెథడ్లో ఒక్కటైనా యూజ్ చేయండి. ఇలా లాగితే సాగాలి, అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అడ్డంగా పట్టీలు వేస్తే బాగోదండి, నెక్ రాదు, అసలు సాగదు, ముందు వేసుకుంటే ఫిట్టింగ్ రాదు. ఓకే, ఇలా పట్టుకుంటే మనకి సాగాలి మెడపట్టి అనేది, అదే మెడపట్టి, ఇంకా వేరేది మెడపట్టి కానే కాదు. అదిగో చూడండి, నేను లాగి చూపిస్తా. ఓకే, ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ పార్ట్కి వేసేసుకోవటమేనండి నెక్. ఈ విధంగా చిన్నగా 1/2 ఇంచ్ ఖర్చుతోనే వేయాలండి, 1/2 ఇంచ్ తీసుకోవద్దు. కంపల్సరీ 1/2 ఇంచే మనం పెట్టుకుంది, 1/2 ఇంచుతోనే వేయాలి. ఇక్కడ పలక మెడ అనేది మీకు వచ్చినప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా కుట్టడానికి ట్రై చేయండి. ఇట్లా పాదం ఎత్తుకోండి మూల వచ్చినప్పుడు. ఓకే, ఇలా పాదం ఎత్తుకొని స్టిచ్ వేయాలి కంపల్సరీ. ఒకే బిర్న లాకు రావద్దు, కుట్టుకుంటా వచ్చేయద్దు. అలా వస్తే ఏంటంటే మంచిగా రాదు నెక్ వచ్చేసి. ఇలా నెక్ మొత్తం వి షేప్ నెక్ కదా, మంచిగా చూసుకొని కుట్టండి. ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు, క్లాత్ ఎలా జాయింట్ చేసుకుంటానో చూడండి. క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుని ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసేయాలి.
మనకు చాలేదని భయం అక్కర్లేదండి, జాయింట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి మడిచి క్లాత్ ఇలా ఈ విధంగా 1/2 ఇంచ్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఈ విధంగా మనకి ఇటు సైడ్ వేయాలి కుట్టు వచ్చేసి. ఓకే, ఈ విధంగా కుట్టు నిదానంగా మడుచుకుంటూ వేసుకోండి. అసలు ఫినిషింగ్ ఎంత మంచిగా రావాలంటే అసలు ఖర్చు బయటికి అనేది పీస్ కూడా కనిపించకూడదు, అంత మంచిగా రావాలన్నమాట. మనము పర్ఫెక్ట్గా కుట్టాలని చెప్పి అనుకోవాలి ముందే. ఇక్కడ కొనలు ఉన్నాయి కదా, అదే మనం పలక పెట్టుకున్నాం కదా, ఆ పలక దానికి చిన్న కట్టించుకోండి, అప్పుడు సింపుల్గా తిరుగుతుంది మీకు పలక అనేది. ఓకే, ఈ విధంగా మంచిగా వేసుకోవాలి స్టిచ్ అనేది. మీకు రాకపోతే 1-2 సార్లు వీడియోలో చూడండి. ఓకే, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇంకా మోడల్స్ అంటారా, మోడల్స్ నేర్చుకునే దాన్ని బట్టి మనకు వస్తూనే ఉంటాయి బోల్డ్ అని మోడల్స్ అండి. మన ఓన్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం క్రియేటివిటీని బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి బోల్డ్ అని మోడల్స్ వస్తూ ఉంటాయి. మీరు అసలు ముందు మెయిన్ బ్లౌజ్ నేర్చుకోండి, నేర్చుకుంటే మీరే మోడల్స్లోకి వెళ్ళిపోతారు ఈజీగా. ఓకే, నన్ను నమ్మండి, నిజంగా ట్రస్ట్ మీ. ఓకే, ఈ విధంగా అంచుకి ఖచ్చితంగా హ్యాండ్ అంచుకి ఎలా వేసుకున్నామో సేమ్ అదే విధంగా అంచుకే స్టిచ్ వచ్చేలాగా ఇంకో స్టిచ్ వేయండి. అప్పుడు చూడండి అసలు బ్లౌజ్కి ఇంకా పేరు పెట్టడానికే ఉండదన్నమాట, అంత నీట్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. మనం బ్లౌజ్ హ్యాండ్స్కి అతుకులు వేసాము, అయినా కానీ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పటి వరకు వీడియో కనుక ఎవరైనా లాస్ట్ వరకు చూస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.